క్యాపిటల్ టెరిటరీ రీజన్ అనగా 3గా మనం వర్గీకరించుకుంటే కోర్ క్యాపిటల్ పూర్తి చేయొచ్చు. 2.5 ఏళ్లలో కోర్ క్యాపిటల్ ఖచ్చితంగా పూర్తి చేయొచ్చు. ఎందుకంటే కోర్ క్యాపిటల్ అంటే ఏంటి? లెజిస్లేచరు, జ్యుడిషియరీ, హైకోర్టులు, అసెంబ్లీ, సెక్రటేరియట్కి ఒక శాశ్వత భవనాలు. నేను చాలాసార్లు చెప్పాను, తెలంగాణలో సెక్రటేరియట్ కట్టలేదా? 6 ఏడాది లోపల అయిపోయింది కదా. చాలా అందమైన సెక్రటేరియట్ కట్టుకోగలిగారు కదా. ఇంతకన్నా ఇంకా అందమైన సెక్రటేరియట్ అవసరమా? సరిపోదా ఇది? సో అందువల్ల అందులో ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రానికి 500 కోట్లు 600 కోట్లు పెట్టి సెక్రటేరియట్ కాకపోతే 5,000 కోట్ల సెక్రటేరియట్ అవసరమా? సో అల్టిమేట్గా సెక్రటేరియట్ అంటే ఏంటిది? బిల్డింగ్ కాదు. సెక్రటేరియట్ అంటే ఏంటంటే గవర్నెన్స్ విధానం. అక్కడ ఉన్న ఉద్యోగులు ఎలా పనిచేస్తారన్న దాన్ని బట్టి. కానీ సెక్రటేరియట్లు స్టార్ హోటల్ లాగా ఉండాల్సిన అవసరం లేదు. సెక్రటేరియట్ ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి. సో రాష్ట్రాన్ని ఒక ఐకానిక్ స్ట్రక్చర్గా ఉండాలి. అది ఉంది కదా ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్. మరి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం 1 ఇయర్లో కట్టినప్పుడు చంద్రబాబు నాయుడు మొదటి 5 ఏళ్లలో కట్టి ఉంటే అసలు ఇలా అయిపోయి జగన్ మార్చడానికి కూడా అంత ఈజీ అయ్యేది కాదు. హైకోర్టు బిల్డింగ్ కట్టలేరా? అందువల్ల ఇప్పటికైనా గత అనుభవం నుంచి ఎక్స్పీరియన్స్ని తీసుకొని 5 ఏళ్ళు అధికారం ఇచ్చేది 5 ఏళ్ళు తర్వాత మళ్ళీ గెలిస్తే మళ్ళీ వస్తారు. సో ఈ 5 ఏళ్లలో కోర్ క్యాపిటల్ పూర్తి చేయడం అంటే అసెంబ్లీ, సచివాలయము, హైకోర్టు వీటికి భవనాలు నిర్మించుకోవడం, మంచి భవనాలు, ఐకానిక్ స్ట్రక్చర్స్ నిర్మించుకున్నా కూడా 5 ఏళ్ళలో పూర్తవుతాయి. అసాధ్యమేం కాదు అది. సో అందుకే తెలంగాణ సెక్రటేరియట్ ఉదాహరణ ఇచ్చారు. తెలంగాణ సెక్రటేరియట్ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఉంది ఢిల్లీలో, 20,000 కోట్లతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు, కొత్త పార్లమెంట్ బిల్డింగ్, అంతా ఆధునీకరణ జరిగింది. దాన్ని 10 ఏళ్ళు పట్టిందా? పట్టలేదు కదా. మరి ఎలా సాధ్యమైంది అంటే కొత్త పార్లమెంట్ బిల్డింగ్ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బిల్డింగ్ బాగుంటుందా? ఎందుకు ఆలస్యం కావాలి నాకు చెప్పండి. సో అందులో అసెంబ్లీ భవనము, హైకోర్టు, సచివాలయానికి కేంద్ర ప్రభుత్వమే నిధులిస్తుంది. అదేం భారం కాదు రాష్ట్ర ప్రభుత్వానికి. అందువల్ల ఆర్థిక ఇబ్బందులతో సంబంధం లేదు. అందువల్ల నీకు 2 ఉదాహరణలు చెప్పాను. తెలంగాణ సెక్రటేరియట్ ఉదాహరణ చెప్పాను, భారతదేశంలో కొత్త పార్లమెంట్ చేశాను. ఈ రెండింటికన్నా గొప్ప సెక్రటేరియట్, గొప్ప అసెంబ్లీ అయితే మనం కట్టుకోం కదా ఆంధ్రప్రదేశ్లో. సచివాలయం, తెలంగాణ సచివాలయాన్ని పోలింది కట్టుకుంటే లేదంటే కాస్త ఇంకా మెరుగైనది కట్టుకోవచ్చు, అభ్యంతరం లేదు. కానీ భారత పార్లమెంటు కన్నా కూడా గొప్పదైతే కట్టం కదా. మరి ఎందుకు ఇంత లేట్ కావాలి? అవి అయిపోయినాయి కదా. అంటే ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన అంశం ఏమున్నది? వీటికి కేంద్రమే ఇస్తుంది కదా డబ్బులు. 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకోలేదు, కేంద్రం ఇవ్వదా? సచివాలయము, హైకోర్టు, అసెంబ్లీ వీటికి విభజన చట్టం ఆధారంగా కేంద్రం ఇక తప్పదు. ఇద్దరు 10,000 కోట్లు ఇచ్చిందన్నారు. బట్ ఏదన్నా ఆ భవన నిర్మాణాల ఖర్చు కేంద్రం తీసుకుంటుంది. ఇక మిగిలింది ఏంటి? మీకు కేంద్ర ప్రభుత్వ భవనాలు, అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, వాటికి ఆల్రెడీ ల్యాండ్ కేటాయించినాయి. అవి వేగంగా గ్రౌండ్ కావాలి. ఒకసారి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వివిధ కంపెనీల హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ వచ్చాయనుకోండి, ఒక సిటీ రూపం వస్తుంది కదా. అసెంబ్లీ, సెక్రటరీ వచ్చాక ఇప్పుడు ఆల్రెడీ రీజనల్ ఔటర్ రింగ్ రోడ్కు కేంద్రమే ఇస్తుంది అని కూడా ఇవాళ కూడా పత్రికలో వచ్చింది. గతంలో కూడా కేంద్రం ఇస్తామన్నది. జగన్మోహన్ రెడ్డి అమరావతిని వదులుకున్నాడు కనుక అది అమలు కాలే. మీరు కేంద్రము ఆ ఔటర్ రింగ్ రోడ్కు డబ్బులు ఇస్తుంది. సో అందువల్ల ఔటర్ రింగ్ రోడ్ అయిపోతాయి. ఆల్రెడీ హైదరాబాద్తోనూ రాయలసీమతోనూ కనెక్టివిటీ కూడా అన్నారు. మీకు ఆ ఎయిర్పోర్ట్ కూడా, గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ ఆ రోజుల్లోనే అయింది, మళ్ళీ ఏమైందో ఆగిపోయింది. దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా డెవలప్ చేస్తామని. సో అందువల్ల బేసిక్ కోర్ క్యాపిటల్ పూర్తి చేయగలిగితే తర్వాత మిగతా ప్రాసెస్లో కంపెనీలు రావడము, పెట్టుబడులు పెట్టడము, ఇవయ్యాక ఎలాంటి కంపెనీలు రావాలి, సో అక్కడున్న అంత నవనగరాలు అని చెప్పి అంతకుముందు ప్లాన్ చేశారు. ఆ మాస్టర్ ప్లాన్ అలాగే ఉంటుంది అని అంటున్నారు కూడా. అంటే జస్టిస్ సిటీ, నాలెడ్జ్ సిటీ, హెల్త్ సిటీ అని. అంటే ఒక చోటల్లా విద్యా సంస్థలు, ఒక చోట మీకు దానికి సంబంధించిన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్స్, ఇవన్నీ. సో అందువల్ల కోర్ క్యాపిటల్ పూర్తి చేసి ఒక 2.5 ఇయర్స్లో, మిగతా 2.5 ఇయర్స్లో క్యాపిటల్ టెరిటరీ పూర్తి చేసే కనుక చేపట్టగలిగితే ప్రాక్టికల్గా సాధ్యం. గత అనుభవాల ఆధారంగా 5 ఏళ్ల టెన్యూర్ పెట్టుకుని 5 ఏళ్లలో ఏది పూర్తి చేయగలిగితే ఒక టాంజిబుల్, విజిబుల్ గ్రౌండింగ్ కనుక అయితే, ఇంకా తాత్కాలిక భవనాలు కాకుండా శాశ్వతమైన భవనాలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయినా అమరావతి పోతుంది అనే అనుమానం ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చెప్పింది అదే కదా. ఇన్వెస్టర్లు కూడా అంటున్నారు మళ్ళీ ఏమవుతుందని అనుమానం అని. సో ఆ అనుమానం రాకుండా ఇప్పుడు అమరావతి అనేది ఇంకా కన్ఫ్యూజన్లో ఉండటానికి వీల్లేదు.
ప్రజలు చాలా స్పష్టంగా 3 రాజధానులు తిరస్కరించారు. 3 విశాఖల ఉత్తరాంధ్రలో కూడా వైసీపీ తుడిచిపెట్టుకపోయింది, రాయలసీమలో కూడా తుడిచిపెట్టుకుపోయింది. 3 రాజధానులు అన్న జగన్మోహన్ రెడ్డి 3 చోట్ల ఓడిపోయాడు. ఇంతకన్నా డిసిసివ్ పొలిటికల్ వర్డిక్ట్ ఏం కావాలి అమరావతికి అనుకూలంగా? సో అందువల్ల అమరావతి అనేది అసలు 3 రాజధానులను టేకప్ చేయడమే జగన్ చేసిన తప్పని గతంలో ఈ చర్చ వచ్చినప్పుడు కూడా చెప్పాం. అమరావతి అనేది కేవలం ఒక ప్రాంతంగా చూడకూడదు. అమరావతి క్యాపిటల్ ఈజ్ నాట్ ఫర్ వన్ రీజన్. ఇప్పుడు హైదరాబాద్ ఉందంటే ఒక ప్రాంతానికి అది రాజధాని అన్ని ప్రాంతాలకు సంబంధించింది. అందువల్ల ఒక రోబస్ట్ ఎకానమీ మహానగరాల్లో కనుక క్రియేట్ అయితే అది రాష్ట్రం మొత్తానికి ప్రయోజనం ఉంటుంది. ఇవాళ ఢిల్లీ హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ మొత్తం తెలంగాణను పోషించడం లేదా? అందువల్ల అమరావతిని ఆ రకంగా చూడాలి తప్ప ఒక ప్రాంతానికి ఒక కులానికి పరిమితం చేసి జగన్మోహన్ రెడ్డి చూడడం తప్పైంది. ఆ తప్పని ప్రజలు తీర్పు చెప్పారు. అందువల్ల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చిన అమరావతిని ముట్టుకోకుండా కావాలి అంటే ఒక రీజనబుల్